బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 24వ తేదీ వరకు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టాలని, పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా కనీస భద్రత కల్పించలేదని, వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ వాదనలు వినిపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 24వ తేదీ వరకు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టాలని, పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులను సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా కనీస భద్రత కల్పించలేదని, వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ వాదనలు వినిపించారు. ఇదే విషయంపై స్పందించడానికి ప్రముఖ లాయర్ కరుణ్ సాగర్ ఉన్నారు లైవ్లో. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు ఏంటి పరిస్థితి? మోహన్ బాబు అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య గొడవ. వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మరి మీడియా తప్పనిసరిగా, అంటే ప్రజలకు తెలియపరచడం కోసం మీడియా పాత్ర ఎంతైనా ఉంటుంది. అలాంటి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినందుకు మోహన్ బాబు కొట్టడం సమంజసం అంటారా? 100కి 100 పాళ్ళు ఇది ఖండించాల్సిన చర్య. ఒకటి, మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ జరిగి ఉంటే 4 గోడల మధ్యలో ఏ మీడియాకు కానీ పోలీసులకు కానీ ఆ విషయంలో జోక్యం చేసుకోవడం కానీ, ఆ విషయంలో పబ్లిక్ న్యూస్ చూపించాల్సినటువంటి అవసరం లేకపోతుంది. ఒక మీడియా ఫిగర్గా, ఆల్రెడీ ఒక పొలిటికల్ లైఫ్ ఉన్నటువంటి వ్యక్తిగా, సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్లో కూడా ఒక పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి తండ్రి కొడుకులు బజారున పడి రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే సమాజంలో విషయాన్ని తెలిపాలని చెప్పేసి జర్నలిస్టులు తన వృత్తిలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళడం జరిగింది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళే వాళ్ళు డెఫినెట్ గా ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఇవ్వాలి, లేకపోతే డినే చేయాలి. కానీ లోగోలు తీసుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం. ఈ రోజు ఇప్పుడే నేను సుమాజిగూడ యశోదకు వెళ్ళి
గాయపడ్డటువంటి టీవీ9 జర్నలిస్టు రంజిత్ ని కలవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఆయనకు ఆ దాడిలో ఈ భాగంలో ఆ లోగోతో కొట్టడంతో ఈ భాగంలో 3 ఫ్రాక్చర్స్ అయ్యాయి. దానికి సర్జరీ జరిగింది, ఇంటర్నల్ సర్జరీ జరిగింది. ఫ్రాక్చర్స్ ని ప్యాచప్ చేయడానికి చిన్న చిన్న స్టీల్ ప్లేట్స్ కూడా వేయడం జరిగింది. ఈ రోజు నేను అంటున్నానంటే ఒక ఈ సంఘటన పైన పోలీస్ వాళ్ళు 118/1 BNS కింద కేసు నమోదు చేశారు. అదొక బెయిలబుల్ కేసు. నేనేమంటున్నానంటే దాడి తీవ్రతను బట్టి జరిగిన ఆయనకు రంజిత్ కి జరిగిన గాయాన్ని బట్టి అది గ్రీవియస్ ఇంజురీ కాబట్టి 118/2 కింద కేసు సీరియస్ అఫెన్సెస్ పెట్టాలి. కఠిన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మోహన్ బాబును ఆ కేసులో అరెస్ట్ చేయాలంటున్నాం. ఈరోజు వృత్తిలో భాగంగా న్యాయవాదులే కానీ, డాక్టర్లే కానీ, జర్నలిస్టులే కానీ తమ వృత్తిలో భాగంగా పనిచేస్తుంటారు. న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రకంగా వృత్తిని ఫ్రీగా వాళ్ళ యొక్క వృత్తిని భయం లేకుండా పరిస్థితి లేదు ఈ రోజు. ఎట్లయితే డాక్టర్లకు తమ వృత్తిలో భాగంగా ఏదైనా దాడులు జరిగినప్పుడు వాళ్ళకు రక్షణ చట్టం ఎట్లా ఉందో, జర్నలిస్టులకు కూడా వృత్తిలో భాగంగా దాడులు జరగకుండా రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకుని కఠినమైన చర్యలు, కఠినమైన శిక్షలతోటి ఆ చట్టం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే న్యాయవాదుల విషయంలో కూడా ఆల్రెడీ డ్రాఫ్ట్ చట్టం ఒకటి వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ రకంగా ఈ రోజు రంజిత్ అనే ఒకటువంటి మీడియా పర్సన్ మీద కూడా జరిగిన దాడి చాలా మందికి జర్నలిస్టులకు కూడా గాయాలైనట్టు తెలిసింది. ఇది యావత్ ఫ్రీ ప్రెస్ మీద జరిగిన దాడిగా దీన్ని పరిగణించాలి. మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ గతంలో కూడా అనేక మార్లు పబ్లిక్ మీద, చాలా మంది మీద సినిమా షూటింగ్ లో కానీ, రోడ్డు పైన కానీ, ఎక్కడ కానీ దాడులు చేసిన ఘటనలు మనం చాలా వరకు మీ మీడియా ద్వారానే చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి సైకిక్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాళ్ళు సైకాలజిస్ట్ చూపించుకోవాలి. కానీ ఈ రకంగా వాళ్ళు బయటపడి ఇంట్లో గొడవలు బయటకు తీసుకొచ్చి గొడవ పడి ఒకరి మీద ఒకరు బౌన్సర్లతో దాడి చేయించుకొని అది కవర్ చేయడానికి వచ్చినట్టు జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్తున్నారు. ఎస్ లాయర్ గారు, ఇప్పుడు చూస్తే ఈవెన్ గతంలో కూడా మోహన్ బాబు ఫ్యామిలీ, ఈవెన్ మోహన్ బాబు గారు అంటే ఆయన మొత్తానికైతే హీరో, అందరూ ఆయన ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆయనకి ఇష్టపడతారు. గతంలో కూడా ఆయన తెలివి బాగానే చూపించుకున్నారు. ఏ విధంగానంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా మాట్లాడి కూడా ర్యాలీ జరిపే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఈ విధంగా అది పోనిస్తే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అభిమానులను కొట్టడము. అంటే మోహన్ బాబు మాత్రమే కాదు, మిగతా కొంతమంది నటులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. అంటే వాళ్ళని అభిమానించే అభిమానులు వాళ్ళ దగ్గరకు వచ్చి మా అభిమాన నటుడు ఉన్నాడని చెప్పేసి ఆయన చూడటానికి వచ్చినప్పుడు, ఆయన తాకటానికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి మెంటల్ లేస్తుందా, స్క్రూ ఏమైనా లూజ్ అవుతుందా అర్థం కాదు. ఇదే విషయమా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఒక జర్నలిస్టు ప్రశ్నించడానికి వెళ్తే ఆ జర్నలిస్టు మీద కొట్టడం అని అంటే వాళ్ళ కుటుంబంలో కొట్లాటలు ఏమైనా ఉండవచ్చు, కానీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక జర్నలిస్టు కంపల్సరీగా మైక్ పెడతారు, ప్రశ్నిస్తారు. అలాంటి జర్నలిస్టుని కొట్టాడనంటే మోహన్ బాబుకు నిజంగా చెప్తున్నట్టుగా ఇవాళ హాస్పిటల్ రిపోర్ట్స్ ఏదో సంథింగ్ ఏదో బులెటిన్ విడుదలైందని చెప్పేసి అంటున్నారు. దాని ప్రకారం అడుగుతున్నాను, నిజంగా మోహన్ బాబుకి ఏమైనా స్క్రూ లూజ్ అయిందా, లేకుంటే ఏమైనా మెంటల్ లేసిందా? సైకియాట్రిస్ట్ కానీ ఎవరైనా ఒకరు సర్టిఫై చేసి చెప్పాల్సి ఉంటుందండి. అంటున్నారు కానీ నేను వాళ్ళని యాక్టర్ అంటాను. హీరో అంటే హీరోయిజం చూపించేవాడు, జనాలకు సాయం చేసేవాళ్ళు, పబ్లిక్ మీద ఎవరన్నా వేరే వాళ్ళు దాడి చేస్తున్నా కానీ అన్యాయం చేస్తుంటే ఆపేవాళ్ళు. కవర్ చేయడానికి వచ్చే జర్నలిస్ట్ మీద దాడి చేసే వాళ్ళని హీరోలు అన్నారు. వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో విలన్స్ గా కనిపిస్తున్నారు, హీరోస్ ఎక్కడ ప్రవర్తించలేదు. మీరు వీళ్ళే కానివ్వండి, సినిమాలో పనిచేసేటువంటి యాక్టింగ్ చేసేటువంటి యాక్టర్స్ అభిమానులను రిసీవ్ చేసుకునేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. అభిమానులు ఎందుకు వస్తారండి? మీరు అభిమానించి వస్తారు, మీ దగ్గర దోచుకోవడానికి అయితే రారు కదా. ఆ అభిమానులు 2000 మీ బెనిఫిట్ షోల కోసం 2000, 3000 పెట్టి టికెట్లు కొని చూస్తేనే మీ సినిమాలు ఆడేది. అటువంటి
అట్లాంటి అభిమానులను చీత్కరించుకొని కొట్టి దాడి చేసి ఈ రకమైనటువంటి స్వభావాన్ని పబ్లిక్ గా చూపిస్తే మీరు ఏ రకంగా హీరోలు అని అంటారు? ఏ రకంగా చూసుకున్నా వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు కేవలం పేడ్ యాక్టర్స్ మాత్రమే, డబ్బులు తీసుకుని యాక్టింగ్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ ప్రవర్తన చూస్తే వీళ్ళు విలన్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు మీరు చాలా సందర్భాలు చెప్పారు దాడులు చేసి, డెఫినెట్ గా అనేక సందర్భాల్లో కూడా వీళ్ళు దాడులు మాత్రమే సమాధానంగా చూస్తున్నారు. మీకు ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, కొడుకు అబ్బాయి మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ అయింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా గొడవ చెప్పినట్టు కొంతమంది. అంటే ఈ సంఘటన జరిగింది ఏంటంటే ఒక మూవీలో బ్రాహ్మణ వృత్తిని కించపరిచే విధంగా వాళ్ళు యాక్ట్ చేసి చూపించడం, దాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణ సంఘం సంబంధించిన కొంతమంది అర్చకులు పూజారులు వాళ్ళను ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సింది పోయి దాడి చేసి కొట్టడం, ఈ రకమైన జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. కరుణసాగర్ గారు, మీ అనేకమైన డిసిప్లిన్ గల వ్యక్తిని కరుణసాగర్ గారు నాకు ఆడియో కరెక్ట్ రావడం లేదు, దయచేసి సిగ్నల్ ఏరియాలో దయచేసి రాగలుగుతారా? చూడండి కరుణసాగర్ గారు, ఇప్పుడు సెక్యూరిటీ కావాలని చెప్పేసి కూడా మోహన్ బాబు గారు అడుగుతున్నారు పోలీసుల్ని. అంటే మొన్నటి నుంచి జరుగుతున్న గొడవల సందర్భంగా ఏమో పోలీసులకు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే మరి బౌన్సర్స్ని మోహరించుకున్నారు తండ్రి కొడుకులు. మరి పోలీసులు ఏం చేస్తారు అంటే ప్రైవేట్ సెక్యూరిటీని వాళ్ళు పెట్టుకున్న తర్వాత పోలీసులు తర్వాత పిలిస్తే వాళ్ళు ఏమని చేస్తారు? అరే మాకు సెక్యూరిటీ కావాలయ్యా, భద్రత కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరాలే కానీ మరి బౌన్సర్స్ని ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అదే పోలీసులు ముందే అడిగితే వాళ్ళు తప్పనిసరిగా సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. దీన్ని ఎలా చూడాలి? సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ పబ్లిక్ నుంచి ఒక సక్సెస్ నుంచి కానీ థ్రెట్ ఉన్నప్పుడు మాత్రమే సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. ఇది మోహన్ బాబు గారి ఇంటర్నల్ విషయము. ఆల్రెడీ వారు బౌన్సర్స్ ని ఎంగేజ్ చేసుకున్నారు, రకరకాల సెక్యూరిటీ మెజర్ తీసుకున్నారు. కాబట్టి అది ఇవ్వకపోవడం పోలీస్ వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఇవ్వకపోతే కోర్టు నుంచి ఆశ్రయించవచ్చు. కానీ ఈ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూని తీసుకొని పబ్లిక్ ఇష్యూ చేసే ప్రయత్నం ఉందో ఇది చాలా తప్పు. దీన్ని మోహన్ బాబు గారు తొందరగా సరిదిద్దుకొని జర్నలిస్టుల మీద జరిగిన దాడిని వాళ్ళు క్షమాపణ చెప్పాలి. పోలీసు వాళ్ళు దాని మీద నాన్ అవైలబుల్ సెక్షన్ కూడా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి హెల్త్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి అంటున్నారు, హాస్పిటల్లో ఉన్నారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? నిజంగా ఆయనకు మెంటల్ పరిస్థితి బాగాలేదని అంటారా? అని ఎందుకంటే ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని కూడా ఇందాక మరి వార్తలు అయితే వినిపించాయి. సో ఇది నిజమెంత? దీన్ని ఎలా చూడాలి? మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఆయనది? ఆయన ఫిజికల్ కండిషన్ గురించి అయితే మీరు ప్లే చేస్తున్నటువంటి వీడియోలోనే కనిపిస్తున్నది. చాలా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఆ లోగోని తీసుకొని విసిరి కొట్టేటప్పుడు క్రమంగా చూస్తుంటే నుంచి అంటే ఒక సైకియాట్రిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన మెంటల్ ఇష్యూని చెక్ చేయించుకుంటే బెటర్. కేవలం కేసెస్ ఆయన దాడి చేసేటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండవు, కానీ కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు కేసెస్ మీద కోర్టు ముందు కానీ పోలీసుల ముందు హాజరు కావాల్సినప్పుడు హెల్త్ రీజన్ తీసుకోవడం అనేది ఇది చాలా పబ్లిక్ వ్యూలో పోలీసుల సమక్షంలో దాడి చేసి ఈ రోజు హెల్త్ ఇష్యూస్ ని సాకుగా చూపించడం, చాలా క్లీన్ ఇమేజ్ గా ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి మోహన్ బాబు తగదు. ఆయన తప్పును ఒప్పుకొని జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పి పోలీసుల ముందు సరెండర్ అయ్యి ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏమున్నాయని కోర్టులో చెప్పుకుంటే బెటర్. ఈ రోజు సెక్యూరిటీ అడుగుతున్నారు, మీరు ఎవరి నుంచి సెక్యూరిటీ అడుగుతున్నారు? మీ కొడుకు నుంచి. మీకు మధ్యలో గొడవలు ఉంటే మీరు ఇంట్లో చూసుకోవాలి. దాన్ని రోడ్డు మీద వేసిన గొడవను కవర్ చేయడానికి కొంచెం జర్నలిస్టులు దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత పోలీస్ కేసు అయితేనేమో హెల్త్ ఇష్యూ చెప్తారు. ఇదంతా చూస్తుంటే కేవలం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.
మీకు మెంటల్ ఇష్యూస్, సైకాట్రిక్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని సంప్రదించండి, కానీ ఈ రకంగా జనాల మీద దాడులు చేయాలో ఆపాలని చెప్పి వాళ్ళకు నేను సలహా ఇస్తున్నాను. అంటే లాయర్ గారు మీ దగ్గర ఉన్న సమాచారం మట్టుగా ఏ విధంగా చూడవచ్చు అంటే మోహన్ బాబు గారికి వాళ్ళ కుటుంబంలోనే ఈ అంటే ఇంతగా మెంటల్గా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అని అంటే కుటుంబ సభ్యుల మధ్యలోనే ఏమైనా గొడవలు వచ్చాయా, లేకుంటే ఇంకేదైనా బయట నుంచి ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్న దాని ప్రకారం చూస్తుంటే నాకు వాళ్ళ గొడవల గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి కానీ నాకేం పెద్ద విషయం తెలియదు. కేవలం జర్నలిస్ట్ మీద దాడి జరిగిన విషయము విజిబుల్ గా మీ టీవీ ఛానల్లోనే ప్లే అవుతుంది, అనేక సోషల్ మీడియాలో కూడా ప్లే అవుతుంది. ఇదంతా చూస్తామంటే ఈ కేసులో డెఫినెట్ గా మోహన్ బాబు గారికి డెఫినెట్ గా శిక్ష పడే అవకాశం ఉంది. అదంతా ఎవిడెన్స్ కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూ కానీ ఏ సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు వాళ్ళు గొడవపడుతున్నారు అనే విషయం నాకు ఐడియా లేదండి. నాకు ఆ విషయంలో సబ్జెక్ట్. ఒక లాయర్గా మీ అనుభవంలో మరి ఇలాంటి యాక్షన్ చేసిన మోహన్ బాబు గారికి అంటే మెంటల్ అనేది కాకుండా మామూలుగా ఆయన మెంటల్ పరిస్థితి నుంచి కోలుకొని బాగానే ఉన్నాడు అని చెప్పేసి అంటే ఎలాంటి శిక్ష కోర్టు విధించే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్నటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినటువంటి సెక్షన్ అయితే బెయిలబుల్ సెక్షన్, అది 3 years పనిష్మెంట్ ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ ఈ జర్నలిస్ట్ రంజిత్ కి తగినటువంటి గాయం ఏదైతుందో అది సివియర్ గ్రీవియస్ ఇంజురీ. కాబట్టి గ్రీవియస్ ఇంజురీకి 326 ఐపీసీ అంటే ఇప్పుడు 118+2 ఆఫ్ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆల్రెడీ ఉన్న సెక్షన్ లోకి ఈ సెక్షన్ యాడ్ చేయాలి. దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వీడియో ఎవిడెన్స్, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల ఎవిడెన్స్ చూస్తే డెఫినెట్ గా మోహన్ బాబుకు ఈ ఒకవేళ ఆర్డర్ చేసే 10 సంవత్సరాలు, ఆర్డర్ చేయకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది? గతంలో కూడా కొంతమంది సినీ నటుల విషయంలో మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళు కూడా కాల్పులు జరిపి ఆ తర్వాత నాకు మెంటల్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్న సందర్భాలు అయితే మనం చూసాము. అది పెద్ద హాస్యాస్పదం కూడా. సో కోర్టులు కూడా మరి తప్పుదోవ పట్టించిన పరిస్థితిని కూడా మనం చూసాము. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఏర్పడింది. కాబట్టి నాకు మెంటల్ ఉంది, నేను మెంటల్ ఉండి అని చెప్పేసి సర్టిఫికేట్ తెప్పించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా మోహన్ బాబు గారికి? ఒకవేళ ఆ విధంగా మెంటల్ సర్టిఫికేట్ కనుక జారీ చేయించుకున్నట్లయితే ఉందని చెప్పి అనుకుంటే చెప్తున్నా, అదే దానికి ఆన్సర్. ఒకవేళ వాళ్ళకు మెంటల్ అయితే వాళ్ళు మెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే, మెంటల్ అని చెప్పి సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు సమాజంలో కాదు మెంటల్ హాస్పిటల్లో ఉండాలంటే. ఇట్లా సమాజంలో తిరిగి మేము పెద్ద పెద్ద వాళ్ళము, మాకింత చరిత్ర ఉంది, మాకింత గొప్ప వాళ్ళము ఇదని చెప్పుకోవడం బంద్ చేసి పోయి మెంటల్ హాస్పిటల్లో పోయి సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కరెంట్ షాకులు పెడతారట అక్కడ, మెంటల్ షాక్ నేను విన్నా. అవి పెట్టించుకొని సెట్ కావాలి. ఫస్ట్ మెంటల్ హెల్త్ సెట్ చేయించుకోవాలి. అంతేగాని పబ్లిక్ మీదకి వచ్చి రోడ్ల మీద పోయే వాళ్ళందరినీ కొట్టడాలు, జర్నలిస్ట్ని కొట్టడాలు ఆపాలి. ఇంకొక విషయం, వాళ్ళు ఒకవేళ ఈ రీజన్ పెట్టుకొని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారంటే పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో సీరియస్ గా ఎటువంటి లోపం లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్ గా శిక్ష పడుతుంది. 90% ఆఫ్ కేసెస్ కొట్టుకోవడం కారణము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో లోపాలు. కాబట్టి ఈ కేసులో పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్ గా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారని, సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారని, కావాల్సిన అడిషనల్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కూడా దీంట్లో జతపరిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా కోర్టు ముందు పెట్టి శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారని నేను నమ్ముతున్నాను. పోలీస్ వాళ్ళ యొక్క జర్నలిస్టులకు జరిగిన అన్యాయం పైన పోలీసు వాళ్ళు తీవ్రంగా స్పందిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎటువంటి దాడులు ఏమైనా జరిగినప్పటికైనా, జర్నలిస్ట్ మీద ఎవరి మీద దాడి జరిగినా కానీ అందరికి కూడా ఎటువంటి న్యాయశాల కన్నా నేను ఎప్పుడైనా రెడీ ఉన్నాను జర్నలిస్టుల కోసము, మీడియా మిత్రుల కోసం. ఎస్ లాయర్ గారు, ఇప్పుడు ఒకవేళ ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి డాక్టర్స్ సర్టిఫై చేయవచ్చా? లేదంటే మనకు ఒక మానసిక రోగులను చికిత్స చేసే హాస్పిటల్ కూడా మన దగ్గర ఉంది, చెస్ట్ హాస్పిటల్ అని చెప్పి ఎర్రగడ్డలో. అంటే మాట అంటే మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ అని చెప్పేసి అంటుంటారు కదా. ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాతనే ఆ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుందా?
దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. సైకాలజిస్ట్ గా సైకిక్ పేషెంట్ అని చెప్పడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని పరిస్థితులలో, కొన్ని సందర్భాల్లో వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి రియాక్షన్ బట్టి సైకియాట్రిస్టులు వాళ్ళకు సైకిక్ ఎంత ఎంత పర్సెంట్ ఆఫ్ సైకిక్ ఉన్నారు, అది క్యూరబులా నాన్ క్యూరబులా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు ఈరోజు మెంటల్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్, అనేక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సైకియాట్రిక్ వార్డ్స్ ఉన్నాయి, సైకియాట్రిక్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఎవరినైనా అప్రోచ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోమనండి, పిచ్చోడైతే పోయి మెంటల్ హాస్పిటల్లోనో మెంటల్ అసైలంలోనో ఉండొచ్చు. అంతేగాని సభ్య సమాజంలో ఉండి ఈ రకమైనటువంటి చర్యలు చేయడము చాలా హేయమైన చర్యలు, చాలా హీనమైన చర్యలు అని చెప్పి నేను అభిప్రాయం. రైట్ లాయర్ గారు, థ్యాంక్ యూ.